ఇంత న్యూక్లియర్ అసెట్ గా అయి ఉండేదే కాదు. సార్ ఒక హైపోథెటికల్ విజువలైజేషన్ జస్ట్ కాసేపు మనతోనే ఉన్నాయని అనుకొని ఒక మాట జియోగ్రాఫికల్గా ఆ స్ట్రక్చర్ ఎలా ఉండేది, మన అడ్వాంటేజెస్ ఎలా ఉండేవి, యాజ్ ఇఫ్ దే ఆర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ అస్ నౌ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, ఉండుంటే మనకున్న అడ్వాంటేజ్ ఏమై ఉండేది కొంచెం వివరిస్తారా? మొత్తం మనమే శాసించే ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు పాకిస్తాన్ అడ్వాంటేజ్ ఏంటి? ఈ ఈ మన అరేబియన్ సీ వామ్ వాటర్స్ ని చైనాకి, సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. అది సోవియట్ యూనియన్ నుంచి మనం కట్ చేయడానికి కోసమే గిల్గిట్ బాల్టిస్తాన్ ని బ్రిటిష్ వాళ్లే పాకిస్తాన్ కి హస్తగతం చేశారు. గిల్గిట్ స్కౌట్స్ అన్న వాళ్ళు హస్తగతం చేశారు. మీరు అది కానీ లేకపోతే పాకిస్తాన్ లో మిగిలేది ఏంటి? పాకిస్తానీ పంజాబ్, పాకిస్తానీ సింధ్, ఈ రెండే మిగులుతాయి. మీరు కరాచీ పోర్టు పాకిస్తాన్ దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి వెళ్తారు. పంజాబ్ దాటి ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్ళలేరు కదా. పైన ఉన్నటువంటి పిఓజేకే, గిల్గిట్ బాల్టిస్తా, కింద ఉన్నటువంటి బలూచిస్తాన్, ఇదంతా భారతదేశం. అంటే లిటరల్ చెప్పాలంటే మన ఏదో మన దేశంలో 2 స్టేట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఏదో మనకు ఏదో మనం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2 స్టేట్స్ వాళ్ళ అధీనంలో ఉన్నట్టు. చుట్టూదంతా మనమే ఉన్నాం లిటరల్ చెప్పాలంటే అది పరిస్థితి. కాబట్టి ఈ సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ కానీ, లేదా మనకు చైనాతో యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనం డిక్టేట్ చేసి ఉండేవాళ్ళం. ఈరోజు పాకిస్తాన్ అంత శక్తి ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ న్యూక్లియర్ డెటనేషన్ కూడా బలూచిస్తాన్ లో చేశారు. న్యూక్లియర్ టెస్ట్ కూడా చగాయి అని ఉంది, అక్కడ చేశారు. ఈ రోజు వాళ్ళ ఇస్లామాబాద్, లాహోర్ లో వాళ్ళ ఇళ్లలో గ్యాస్ వస్తుందంటే అది సూయి గ్యాస్ బలూచిస్తాన్ నుంచి వస్తుంది. బలూచిస్తాన్ లో ఉన్నటువంటి సూయిలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి గ్యాస్ లేదు, క్వెట్టాలో గ్యాస్ లేదు. కానీ ఇదంతా కూడా పంజాబీలు దోచుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి రికోటిక్ అని చెప్పేసి ఒక పెద్ద మైన్ ఉన్నది. మైన్ లో చాలా అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయి, బంగారం ఉన్నది, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అవన్నీ కూడాను వాళ్ళు వెస్టర్న్ దేశాలకు అమ్మేశారు. అమ్మేస్తే కనుక వాళ్ళు దాన్ని అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్బిట్రేషన్ వెళ్తే పాకిస్తాన్ మీద పెద్ద ఫైన్స్ మోపారు. ఆ ఫైన్స్ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉన్నది. కాబట్టి దాన్ని మళ్ళీ చైనాకు హస్తగతం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ వనరులను దోచుకుని వాళ్ళ పర్సనల్ బ్యాంకులు, వాళ్ళ పర్సనల్ ఆస్తులు పెంచుకునే దిశగా వాళ్ళ ఆర్మీ, వాళ్ళ వడేరాలు అంటారు, అంటే మన జమీందార్ లాంటి వాళ్ళు, భూస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి మాత్రమే దీన్ని రూట్ చేసుకుంటున్నారు. అందుకనే అక్కడ రెసిస్టెన్స్ తగ్గట్లేదు. ఇప్పుడు అక్కడ కూడా మీరు డెవలప్మెంట్ తీసుకొచ్చి ఉంటే, వాళ్ళకు కూడా ఉపాధి కల్పన ఇవన్నీ చేసి మీరు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ డెవలప్మెంట్, యూనివర్సిటీలు, హెల్త్ కేర్ ఇవన్నీ కనుక నార్మల్ గా మీరు చేసి ఉంటే పరిస్థితి వేరే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా దేశం కాదు. ఏవో దేశం ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రజలందరికీ కూడా ఏదో బాగు చేయాలన్నట్టు ఆలోచన ఉంటుంది. అది దేశం కాదు, ఒక ఐడియాలజీ. ఐడియాలజీ ఏంటి? వాళ్ళ ఐడియాలజీ అదేదో ముస్లిం ఇస్లామిక్ ఐడియాలజీ కూడా కాదు, భారతదేశానికి వ్యతిరేకం అంతే. వాళ్ళకున్న ఒకటే ఐడియాలజీ అంటే హేట్ ఇండియా, హేట్ భారత్. సో అది వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్ళలేదు కదా. కాబట్టి ఆ ఐడియాలజీలో వాళ్ళు ఏం చేశారంటే, సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ప్రావిన్సెస్ నుంచి, వాళ్ళ కాలనీస్ నుంచి వాళ్ళు ఎలాగైతే రక్తం పీల్చారో, పాకిస్తానీ పంజాబీలు అదే చేస్తున్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రావిన్సెస్ అన్నింటి నుంచి వాళ్ళు వనరులు లాగడం తప్ప ఇంకేం చేయట్లేదు. బలూచిస్తాన్ పీల్చి చేశారు. అక్కడ ఏమి వాళ్ళకి ఏం ఆపర్చునిటీ